తన 18వ ఏటనే హిందువుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టడానికి విశేషంగా కృషి చేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నాయకుడు నన్నూరి రామరెడ్డి అన్నారు. అనేక కోటలను జయించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడని అన్నారు. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జూన్ 8న నిర్వహించనున్న హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు సంబంధించిన పోస్టర్ను శనివారం నల్గొండ పట్టణంలోని ఆర్య సమాజ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నన్నూరి రామరెడ్డి మాట్లాడుతూ, మొగలాయిల పాలన జరుగుతున్న కాలంలో హిందువుల ఆత్మాభిమానం దెబ్బతిని నిరాశ నిస్పృహల్లో ఉన్న హిందువులలో దేశభక్తిని ఆత్మ అభిమానాన్ని నిలబెట్టడానికి తన తల్లి జిజియాబాయి సూచనలతో నడుము కట్టిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు. ఆయన కోటను జయించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి హిందువుల గౌరవాన్ని నిలబెట్టాడని అన్నారు. హిందూ సామ్రాజ్యాధినేత శివాజీ పట్టాభిషేకుడైన సందర్భంగా జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజు నల్గొండ పట్టణంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరుపుకోవాలని భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, హిందువులు అధిక సంఖ్యలో తరలివచ్చి ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సంగపాక రాంబాబు, దొడ్డా నరేందర్, దీపక్, సిద్ధు, రణదీప్, ప్రశాంత్, ఫణి, కిరణ్, సతీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మొఘలాయుల పాలన జరిగే కాలంలో హిందువుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతిని నిరాశ నిస్పృహల్లో ఉన్న రోజుల్లో తల్లి జిజియాబాయి యొక్క దేశభక్తి, ఇక్కడి యొక్క సంస్కృతి సంప్రదాయాలు వాటిని కాపాడటం కోసం తను నడుము కట్టాల్సిన బాధ్యత తన మీద ఉందని చెప్పడం వల్ల శివాజీ 18 ఏళ్ల వయసు ప్రాయంలోనే హిందువుల యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని ఈ దేశంలో నిలపడం కోసం విశేషంగా కృషి చేసి అనేక కోటలు జయించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. హిందువుల యొక్క గౌరవాన్ని ఈ దేశంలో నిలబెట్టాడు. ఆ విధంగా హిందూ సామ్రాజ్యాధినేతగా తను పట్టాభిషక్తుడైనటువంటి రోజును నేడు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా హిందువులందరూ జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి జూన్ 8, 9 తేదీల్లో వస్తుంది. దాని సందర్భంగా ఈ యొక్క నల్గొండ పట్టణంలో హిందూ సామ్రాజ్య దినోత్సవ ర్యాలీని ఏర్పాటు చేయడానికి ఈ హిందూ పరిరక్షణ సమితి నడుం కట్టింది. వాళ్ళు ఈ యొక్క కార్యంలో విజయం సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ నెల 8వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకి మన నల్లగొండ నగరంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రామగిరి రామాలయం నుంచి ప్రారంభమై బస్టాండు, క్లాక్ టవర్ మీదుగా పుల్లారెడ్డి స్వీట్ సెంటరు, 2 టౌన్ మీదుగా శివాజీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగడం జరుగుతుంది. ఈ ర్యాలీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహము, డీజే, కోలాటము, కర్రసాము ఇలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కులాలకు రాజకీయాలకు అతీతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంస్థలు, వివిధ క్షేత్ర పెద్దలు, ప్రముఖులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.